హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్. ఈ వద్ద వచ్చేసి మనం ఒంటి మడక అనమాట, తిరుగుడు మడక. అందులో నాటు మడక కాదు, తిరుగు మడక. మన వాళ్ళు ఏంటంటే తిరుగు మడకు నాటు మడకు డిఫరెంట్ ఏందిన్నా అంటారు. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే తిరుగు మడక ఎందుకు, దీనివల్ల బెనిఫిట్. ఇప్పుడు యాక్చువల్లీ అరటి చెట్లు మనం ఎక్కువ మన ఏరియాలో వచ్చేసి బనానా వెనకలు కనిపిస్తున్నాయి కదా అరటి. ఇక్కడ ఫోకస్ అంతా అరటి మిరప మీద ఎక్కువ ఉన్నారనమాట. ఇప్పుడు అరటి చెట్లు పెట్టేకి చాలామంది ఫోకస్ చూపిస్తున్నారు, పెడుతున్నాం కనుక. అరటి చెట్లలో ఒంటి మడక ఎందుకు కొట్టాలి, ప్లస్ రెండు మడకలు ఎందుకు కొట్టకూడదు, ఏ మడకలైనా కొట్టుకోవచ్చు అన్న, అది మీ భూమి సాయిల్ని బట్టి ఉంటుంది. గరుగు భూమి ఉంటుంది, ఎర్రరేగడి ఉంటుంది, సౌడు భూములు ఉంటాయి. సౌడు భూములు అంత అరటి చెట్లు రావు, దాంట్లో పెద్ద సేద్యాలు చేస్తే లోపల ఉండే సౌడు అంతా బయటపడుతుంది. బట్ కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనం ఎర్ర గరుగు నేలలో చేస్తున్నాం అనమాట. ఇది లైట్గా గరుగు ఉంది, మ్యాక్సిమం ఎర్ర భూమి అనమాట. దీంట్లో వచ్చేసి మనం ఒంటి మడక ఎందుకు కొడుతున్నామంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఫోన్లు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోన్ల కాంచి ఆ మోటారు ట్రాన్స్ఫారం ఉంది కదా లాస్ట్లో, అంతవరకు ఒకటే డ్రిప్పే అనమాట. ఈ వారం నుంచి ఆ వారం వరకు ఒకటే డ్రిప్పు. ఇది మొత్తం 2 ఎకరాలు బిట్టు. ఇట్లా జంపు మార్ అయితే బాగుందనమాట. ఇతను వచ్చేసి ఏంటంటే, నాకు సెంటర్లో నారో పడకూడదున్నా, సెంటర్లో నారో పడితే ఏమవుతుందంటే, ఈ పక్క నుంచి డ్రిప్పు పోయిన నీళ్ళు ఎక్కడైతే కోరన ఒంటి మడక నాటు మడక వేస్తుందంటే సెంటర్లో కోరన పడుతుంది. ఇది ఎడల్పు తక్కువ కాబట్టి ఒకటే కోరన పడుతుంది. ఎడల్పు ఉంటే దగ్గర 3-4 కోరనలు కూడా పడే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు డ్రిప్పు వేసుకునే సిచ్యువేషన్ బట్టి కనుక మనం సేద్యాలు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ పక్క నుంచి మనకు సేద్యాలు చేస్తే ఆడ నార పడింది అనుకో, సెంటర్లో నీళ్ళు డ్రిప్ అనేది ఆడ డౌన్ అవుతాయి. తర్వాత ఆ పక్కకు పోయే ఎగిమిటకు ఎక్కలేవు అనమాట. ఈ పక్క ఎంత మటుకైతే చెట్లు డెవలప్మెంట్ ఉంటాయో ఆ పక్క అంత ఉండలేవు. ఎందుకంటే సతవ కొనుక వచ్చేసి స్టార్టింగ్లో పడుతుంది, తర్వాత నారలో చాలా డ్రాప్ అయిపోతుంది. తర్వాత నీళ్ళు ఆ పక్క ఏ విధంగా అయితే వెళ్ళవో ఆ పక్క చెట్లు అనేది అంత అభివృద్ధి చెందవన్నమాట. దాంతోపాటు మనకు సతవలు చెట్లు సేమ్ ఆ విధంగా ఉంటాయి. ప్లస్ ఒంటి మడక వల్ల మనకేంటంటే ఈ వారం నుంచి ఆ లాస్ట్లో వస్తుంది కోరన. ఇప్పుడు నేను ఈ పక్క నుంచి స్టార్ట్ చేసిన, ఈ పక్క వచ్చేసి మనకు పైప్ లైన్ ఉంది. మ్యాక్సిమం ఎవరైనా సరే పైప్ లైన్ ఏ పక్క అయితే ఉంటుందో ఆ పక్క నుంచి వర్క్ స్టార్ట్ చేయించుకోండి. ప్లస్ పైప్ లైన్ కనుక ఏదైతే తోట కొంచెం హైట్ ఏ పక్క అయితే హైట్ ఉంటుందో ఆ పక్క పైప్ లైన్ వేసుకుంటే డ్రిప్పు నీళ్ళు అనేది సాపీగా తగ్గు పక్కకి వెళ్తాయి. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఆ పక్క నుంచి మనం సేద్యం చేస్తే నారం అనేది లాస్ట్లో పడుతుంది. మనకు స్టార్టింగ్లో నార పడింది అనుకో, పైప్ లైన్ కానీ డ్రిప్ నీళ్ళు వచ్చేసి ఆన్నే బెండ్ అవుతూ ఉంటాయి. పొద్దాంచులు డ్రిప్ గుంతలకి వంగిపోవడం, నీళ్ళు కానీ నీట్గా వెళ్ళవన్నమాట. నీకు అట్లా ఆ విధంగా అయితే మనకు చాలా సూపర్గా వెళ్తాయి, తగ్గు పక్కకు అనేది చాలా మంచిగా వెళ్తాయి అన్నమాట. ప్లస్ మన మడక కూడా చూద్దాం ఎంత మటుకుందో ఏం కదా. ఇది కొత్త మడక అనమాట, రీసెంట్గా తెచ్చాం. గట్టిగా అంటే ఒక 10 days అవుతుంది. ఒంటి మడక ఈ ఏరియాలో ఒంటి మడక తిరుగు మడకలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. బట్ చాలామంది దీన్ని ఎక్కువ అడగడం వల్ల వచ్చేసి మనం ఈ మడక తేడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఊమియా కంపెనీ మడక. కాస్ట్ అవన్నీ చెప్తే బాగోదేమో. ఓకే సరే చెప్దాం. దగ్గర 1,20,000 పడుతుందన్నమాట ఈ మడక ఒకటే. మనకు 80 HP బండికి అనమాట ఇది మడక. చాలా పెద్ద మడక. చిన్న బండ్లు అయితే కొంచెం కష్టం లాగాలంటే, అంటే ఏ బండి హెచ్పిని బట్టి ఆ బండి వాళ్ళు మడకలు అయితే తయారు చేసి ఇస్తారు. మనకు ఊమియా కంపెనీ మడక సేద్యం ఈ విధంగా వస్తుంది. ఫుల్గా వచ్చేసి 1 feet ఎక్కువ గుణకు వస్తుంది. యావరేజ్ వచ్చేసి మనకు 1 అడుగు పైన వస్తుంది అన్నమాట. ఊమియా ఓకేనా. మనకు ఒంటి మడక వల్ల ఇది బెనిఫిట్ అనమాట. దీంతోపాటు మనకు సేద్యం కనుక బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, అరటి చెట్లు అయిపోయినాక మనము గోళాలు కొడుతున్నాం, దాంట్లో కనుక ఒంటి మడక డైరెక్ట్ వాడచ్చు. అది మొన్న కొట్టాం కానీ, బట్ మా డ్రైవర్ వెళ్ళాడు, వీడియో తీయలేదు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ అది కనుక వీడియో ప్లాన్ చేస్తాను అనమాట. దీంతోపాటు వచ్చేసి అరటి మొక్కలకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది పంట అంతా కలిసి, అది కనుక అతి త్వరలో వీడియో మొత్తం అన్నీ రెడీ చేసిన అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు బట్ నా వీడియోలు కంపల్సరీ మీకే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మనకు తెలిసిన రైతులకు మాత్రమే షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. తెలిసిన రైతులు వాళ్ళు కనుక మన వల్ల కొంచెం బాగుపడతారని మనకు కొంచెం లోపల అనిపిస్తే షేర్ చేయండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ ఎందుకు చేయడం. దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు మనకు ఒంటి మడక అనేది నెంబర్ 1గా వస్తుంది. అట్టి చెట్లు గోళాలు కొట్టిన తర్వాత కనుక అట్లే సేద్యం చేయొచ్చు. అట్టి చెట్లు యాక్చువల్లీ ఇప్పుడు అంటే మనం పల్టర కొడుతున్నాం, అంటే గోళాలు 3 సార్లు కొడుతున్నాం. అదే గోళాలు వచ్చేసి 5 సార్లు కొట్టేసి ఈ పొద్దు గోళాలు కొడితే 1 day 2 daysలోనే మనం అంటే ఒంటి మడక వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చేసినా అనమాట 3 days బ్యాక్. చెట్లు అనేది అంత ఇంప్రూవ్మెంట్ లేకుండే ఉండేటి వాళ్ళవి. 5 సార్లు వెనకమర్తి కొట్టేసి 3 daysలోనే సేద్యం చేసినాం, బ్రహ్మాండంగా వచ్చిందనమాట. మనకు దీంట్లో ఈ సార్లలో ఒక్కసారి అనేది చెత్త అనేది పడిపోతే ఏంటంటే వితిన్స్ ఒక 3 months 4 months కల్లా కుళ్ళిపోతుంది. అరిటాక్ మీద మట్టి పడితే అరిటాక్ అనేది అంత ఇబ్బంది చేసేది వస్తువు అయితే కాదు, కుళ్ళిపోతుంది అనమాట బాగా. మనకి ఇప్పుడు ఇది వచ్చేసి టమాటా ఎగిలి
ఈయన రేట్ లేదని చెప్పేసి ఇడిచిపెట్టేశాడు, చాలా ముందు ఇడిచిపెట్టేసినాడు. ఇప్పుడు సేద్యం మనకు ఈ సాల్లో వచ్చేసి మనకు అది పడుతుంది కదా చెత్త, దీని మీద మట్టి భర్తీ అనేది ఏముండదు, అరటంతా బాగా కుళ్ళిపోతుంది అనమాట. మనకు నెంబర్ 1గా సతవ వస్తుంది. ఏంది నిన్న దానిలో నువ్వు ఏముండదు అంటున్నావు కదా, ఏం సతవ అంటావు? పూర్వకాలంలోకి మనం వెళ్తే మన పెద్దలు కావచ్చు వాళ్ళ తాతల్లోకి వెళ్తే వాళ్ళు బయట నుంచి జిల్లడాకులు ప్లస్ కానిగాకులు ఇట్లా వగైరా ఏదైతే వాళ్ళకు అందుబాటులో చిక్కుతుందో వేపాకు కానీ అవన్నీ తీసుకొచ్చి దిబ్బలోనే వేస్టేజ్ మనం ఎరువు ఉంటుంది కదా, అందరికి అర్థమవుతుంది. ఎరువు మన మేకలది కావచ్చు ఎనమలది కావచ్చు పేడ ఎరువు ఉంటుంది కదా, దాని కింద ఫస్ట్ వేసి తర్వాత ఎరువు వేసేవాళ్ళు. ఒక సంవత్సరం దాకా అట్లే పెట్టి ఎరువు దాని మీద వేసి తర్వాత వచ్చేసి దాన్ని తోటకు తోలేవాళ్ళు. కొంతమంది వరిమళ్ళల్లో ఏమేమి చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి నీళ్లు ఫుల్గా పెట్టేసి దాని ఎక్కడైతే మనకు ఆకులన్నీ చిక్కుతాయో అవన్నీ తీసి వచ్చేసి కల్టివేటర్ కానీ లేదంటే గేజ్వీల్తో కానీ తొక్కించేవాళ్ళు. ఎందుకు ఆ విధంగా తొక్కించేవాళ్ళు అంటే పచ్చి ఆకులో ఉండే సతవ నెంబర్ 1గా ఉంటుంది. అది కుళ్ళిపోతే వచ్చేసి మన పంటకు 10 మూటల సతవ వేసేంత నీకు ఒక చెట్టులోనే ఉంటుంది డెవలప్మెంట్, అంత వస్తుంది అనమాట సతవ. అందుకోసం పూర్వకాలంలో తక్కువ పెట్టుబడితో పంటలు పట్టించేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు పట్టులో తెచ్చలేకపోతాం, కుప్పలు తెచ్చాము సతవలేమో, అవి వేస్తాము, పంట సోమ పండుతుంది, వైరస్లు ఎక్కువైపోతాయి, మన ఆరోగ్యం పాడైపోతుంది. మన ఆరోగ్యం పాడైపోతుందో లేదో కానీ ఇప్పుడు మనమైతే డబ్బులు సంపాదించుకోవాలి. ఇప్పుడు మన తోటలో పంట మనం ఒక్కరమైతే తినాం, మన ఉద్దేశం ఏంటంటే బయటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎవడో తింటాడు ఏమో అవుతుందని. బట్ ఆ పరంగా పోయినా కానీ మనమైతే డబ్బులు సంపాదించుకోవాలి కదా, తక్కువ అమౌంట్తో మనమైతే డబ్బులు సంపాదించుకోవాలి. చాలామంది అంటే ఆర్గానిక్ ఈ విధంగా వాడు ఇప్పుడు కనుక పంటలు అయితే పండిస్తున్నారు. బట్ ఈ విధంగానే వచ్చేసి మనము